హాయ్ ఫ్రెండ్స్, ఇది హెచ్పీ ప్రింటర్ సర్వీస్ సెంటర్ గచ్చిబౌలిలో అయితే ఉన్నాము. మనకి ప్రింటర్ సేల్స్ అండ్ సర్వీస్ అయితే ఉంది మన దగ్గర. క్యాటరేజెస్, ఇంక్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనమైతే సర్వీస్ రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అయితే మనకు మాదాపూర్ నుంచి అయితే ఒక ప్రింటర్ అయితే వచ్చింది. ఎప్సాన్ ఎల్లో 3250 వచ్చింది. అయితే ఒకసారి జిరాక్స్ కొట్టి చూద్దాము ఎట్లా వస్తుంది అనేది. ప్రింటింగ్ అయితే కస్టమర్ ఏంటంటే ప్రింటింగ్ ఒక 6 months నుంచి కూడా వాడలేదంట. దానికోసం ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము ఎట్లా వస్తుంది అనేది. వైట్ పేపర్ వస్తుందని చెప్పారు కస్టమరు. చూద్దాం. ఇది ప్రింటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి గచ్చిబౌలి ఉంది, మన మియాపూర్లో కూడా ఉన్నాయండి. ఇదైతే సర్వీస్ రూమ్ అన్నమాట. అయితే మన ఇంజనీర్స్ కూడా ఇలా టీషర్ట్స్ చేసుకుంటారు అనమాట. ఇదండి మనది భవన్ ఇన్ఫోటెక్ అని వస్తారనమాట. హౌస్ హోమ్ విజిట్ కూడా ఉంది, సర్వీస్ కూడా అక్కడే పెడతారు. ఓకే, మనకైతే ఇప్పుడు చూడండి ప్రింటింగ్ అయితే వైట్ పేపరే వస్తుంది. చూడండి, విజిటింగ్ కార్డు పెట్టాము ఇక్కడ. అయినా సరే వైట్ పేపర్ వచ్చింది. చెక్ చేద్దాం ఇప్పుడు మనం ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి కంట్రోల్ చేసి ఒకసారి చేద్దాము. కస్టమర్ కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయాలి. ఓకే గాయ్స్, స్టూడెంట్స్ అయితే పోయి మనం మార్చాము. దీనికి అంతకుముందు ఏంటంటే మనకు వైట్ పేపర్ వస్తుంది అనమాట. వైట్ పేపర్ వస్తుందని మనం దాని కాంపోనెంట్స్ అయితే పోతే మార్చాము. ఏంటనేది చూద్దాము ఒకసారి. ప్రింట్ కూడా చూద్దాము. టెస్ట్ ప్రింట్ అయితే కొడుతున్నాము. చెక్ చేద్దాం ఒకసారి ఎట్లా వస్తుంది అనేది. మనకి అంతకుముందు ఏంటంటే మనకు పూర్తిగా వైట్ పేపర్ వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, ఒక ప్రింట్ అయితే తీసాము, ఐకార్డులో పెట్టి తీసాము. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే కొద్దిగా హెడ్లో కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఆ లైన్స్ వస్తున్నాయన్నమాట. కస్టమర్ ఏమన్నారంటే హెడ్ ప్రాబ్లం అన్నట్టు కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మనం కొన్ని ఐటెంలు అయితే మార్చాం కాబట్టి అయినా సరే కొద్దిగా ఇలాగ వస్తుంది లైన్స్. అది ఒకసారి కస్టమర్కి ఇన్ఫామ్ చేయాలి. మామూలుగా ఏంటంటే మనకి నార్మల్ ప్రింట్అవుట్ తీస్తే మాత్రం ఎట్లా వస్తుంది అనమాట. మనకి చెక్ చేద్దాం. ఇప్పుడైతే నార్మల్ టెస్ట్ ప్రింట్ అయితే తీసాము. ఇందాకైతే మనం హైకోర్టులో పెట్టి తీసాము. ఇప్పుడైతే మనం నార్మల్ ప్రింట్ అయితే తీస్తున్నాము. ఇక్కడ స్పీడ్ ఉంటుంది ప్రింటింగ్. చూడండి, కొద్దిగా లైన్ కింద కనబడుతుంది ఇక్కడ. అదే ప్రాబ్లం ఉంది. ఎట్లా దగ్గర ప్రాబ్లం ఉందో అయిపోతే పెట్టించుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, అంతా పర్ఫెక్ట్ ఉంటుంటారు, ప్రాబ్లం లేదు. ఎట్లా మార్చుకోవాలంటే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. అయితే వీళ్ళు ఏంటంటే మనకి కాంపాటబుల్ లింకులు వాడుతున్నారు, డూప్లికేట్ లింకులు వాడుతున్నారో ఒకసారి చెక్ చేయాలి వెళ్ళిన తర్వాత. అప్పుడు ఓకే.